Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఈరోజు అర్థమెటిక్లో భాగంగా యావరేజ్ అనే టాపిక్ సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఈ టాపిక్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యావరేజ్ దీన్ని రకరకాల పేరుతో పిలుస్తుంటాం. సాధారణంగా దీన్ని మనం డేటా హ్యాండ్లింగ్ అంటే స్టాటిస్టిక్స్లో భాగంగా నేర్చుకుంటాం అన్నమాట. విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనమాట. అంటే కేంద్రీయ ప్రవృత్తిమానాల్లో ఇది ఒకటే అనమాట. దీన్ని మనం సగటు అని, సరాసరి అని, అలాగే ఇంగ్లీష్లో అర్థమెటిక్ మీన్ అని రకరకాల పేరుతో పిలుస్తాం అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకుని కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే అర్థమెటిక్ ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిలో ఉన్న కాన్సెప్ట్స్ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి యావరేజ్కి దాన్ని మీన్ అంటున్నాం కదా, మీన్కి ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ అబ్జర్వేషన్స్ అని కూడా అంటాం మనం బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే అబ్జర్వేషన్స్ అనమాట. మనం దీని తెలుగులో ఏంటాం, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. బై రాసుల సంఖ్య. అయితే ఇక్కడ మనకి ఈ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మనకి సాధారణంగా ఈ యావరేజ్ని మనం తక్కువ మొత్తంలో అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు అట్లే నంబర్స్ అనమాట ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. కానీ ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇంకా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని కూడా ఉపయోగించవచ్చు అనమాట. వాటిని మనం స్టాటిస్టిక్స్లో భాగంగా నేర్చుకుంటాం, సాంఘిక శాస్త్రంలో భాగంగా నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 10, 12, 15, 8, 9 ఇట్లా నెంబర్స్ ఇచ్చి వీటికి యావరేజ్ ఎంత అని అడిగారు, అంటే సగటు ఎంత అని అడిగారు. అప్పుడు మనం ఏం చేస్తాం, వీటన్నిటినీ యాడ్ చేసి అవి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి వాటితో డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ 12, 10 యాడ్ చేస్తే 22, నెక్స్ట్ 37, 45, 54 అంటే ఇక్కడ రాసులు మొత్తం ఎంత అంటే 54 బై ఇవి ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5 డివైడ్ చేసినట్లయితే అంటే 54ని మనం 5తో డివైడ్ చేద్దాం. 5 1s are 5, 0, 4 తీసుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ మనకి 4లో 5 ఎన్ని టైమ్స్ పోతుందంటే 0 టైమ్స్ పోతుంది. అంటే 0 5s are 0, 4. ఇప్పుడు నాకు డిజిట్స్ లేవు తీసుకోవడానికి, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటాం. ఓకే, ఎన్ని టైమ్స్ పోతుంది 8 5s are 40. కాబట్టి ఈ ఇచ్చిన రాసుల యొక్క యావరేజ్ అంటే సరాసరి ఎంత అనమాట 10.8. దీన్ని మనం మరొక మెథడ్లో కూడా చేస్తూ ఉంటాం, అంటే డీవియేషన్ మెథడ్ అంటాం, దాన్ని విచలన పద్ధతి అంటాం. ఏం చేస్తామంటే ఇచ్చిన రాసుల్లో ఏదో ఒక దాన్ని మీన్గా తీసుకుంటాం. సాధారణంగా మధ్యస్థంగా ఉండే విలువని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని మీన్గా తీసుకున్నాం అనుకోండి. మనకి ఈ మీన్ అనేది 10 కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు అనమాట. అది ఎలా డిసైడ్ చేస్తామంటే ఇప్పుడు మిగిలిన రాసులన్నీ 10 కంటే ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో చూసుకుంటాం. ఎక్కువ ఉంటే ప్లస్గా తీసుకుంటాం, తక్కువ ఉంటే మైనస్గా తీసుకుంటాం. అంటే ఎంత ఎక్కువ ఉంది, ఇంకా 10గా తీసుకున్నాం కాబట్టి దీన్ని వదిలేయచ్చు మనం. ఇది 2 ఎక్కువ ఉంది, ఇది 5 ఎక్కువ ఉంది, ఇది 2 తక్కువ ఉంది, ఇది 1 తక్కువ ఉంది. ఇప్పుడు వీటిని యాడ్ చేస్తాం అనుకోండి. మనం సాధారణంగా ఏం చేస్తాం, ఒక ప్లస్ నెంబరు మైనస్ నెంబర్ వచ్చినప్పుడు వాటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే వేరు గుర్తులు ఉన్నప్పుడు తీసివేయాలి. కాబట్టి ఇక్కడ +2 -2 0 అయిపోతుంది. ఇది +5 - అంటే 4 ఉంది, అంటే 4 మిగిలింది. 4 బై ఇక్కడ ఈ రాసులు ఐటమ్స్ ఎన్ని మనకి ఇక్కడ 5 కదా, 4/5 అంటే 10+. ఒక్కోసారి ఇది నెగిటివ్ నెంబర్ కూడా రావచ్చు. అప్పుడు 10లోంచి మైనస్ చేస్తాం డివిజన్ చేసిన తర్వాత. అంటే ఇప్పుడు 4ని 5తో డివైడ్ చేద్దాం. 4లో 5 పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుని 0 పెట్టుకున్నాం. 8 5s are 40 అంటే 0 పాయింట్ 10 + 0.8. 10కి 0 యాడ్ చేస్తే ఏమవుతుంది 10.8. మనకి ఇక్కడ ఏ పద్ధతిలో చేసినా
ఫైనల్ ఆన్సర్ అనేది మారదన్నమాట. అయితే మనకి సందర్భాన్ని బట్టి మనకి ఏది బెటర్ మెథడ్ అవుతుంది, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్ని క్వశ్చన్స్ని ఒకే మెథడ్లో సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే ఒకదాన్ని ఆ మెథడ్లో తక్కువ సమయంలో చేస్తే మరొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. అప్పుడు మనం ఎప్పుడైనా సరే బెటర్ మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ యావరేజ్ని బేస్ చేసుకుని తరచుగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్, లేకపోతే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, ఇట్లాంటివి అనమాట. వాటి గురించి తెలియాలంటే మనకి వాటికి సంబంధించిన ఫార్ములాస్ గురించి తెలుసుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ మనకు ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటంటే అది n ఇంటూ n ప్లస్ 1/2. ఇది సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే n ప్లేస్లో 10 రాస్తాం. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అంటే n ప్లేస్లో 5 రాస్తాం అనమాట. అయితే ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n అంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ చెప్పొచ్చు అనమాట. యావరేజ్ అంటే సగటు, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు మనము యావరేజ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాము, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఐటమ్స్ తెలుసు, దాన్ని మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో డివైడ్ చేస్తే వస్తుంది కదా. అంటే ఇది సమ్ము, నెంబర్ ఎంత అంటే ఎన్ని న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం, n న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి బై n వేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ ఫార్ములాని మనం ఎంతో డివైడ్ చేస్తే ఈ n కట్ అయ్యి ఫైనల్గా ఏం మిగులుతుంది, n ప్లస్ 1/2 మిగులుతుంది అనమాట. అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అని అడిగాడు. అంటే మొదటి 10 సహజ సంఖ్యల సగటు సరాసరి ఎంతని అడిగితే ఈ ఫార్ములాలో n ప్లేస్లో 10 వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అంతేగాని మనం 1 నుంచి 10 వరకు నెంబర్స్ తీసుకుని యాడ్ చేసి తర్వాత 10తో డివైడ్ చేస్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఏమవుతుంది, సమ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 10 ప్లస్ 1/2 అంటే 11/2. 11లో హాఫ్ ఎంత, 5.5. ఇట్లా ఈజీగా చెప్పేసేయచ్చు. దీనికి మనకు కాలిక్యులేషన్స్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ మైండ్ కాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని గుర్తించవచ్చు అనమాట. అట్లాగే సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఈ క్వశ్చన్ మీరు ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్ని అబ్జర్వ్ చేసిన పేపర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే చాలాసార్లు అడిగాడు అనమాట. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్, ఫస్ట్ 8 ఆడ్ నెంబర్స్, ఇట్లా చాలాసార్లు రిపీటెడ్గా క్వశ్చన్ అడిగాడు. కాబట్టి కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. అసలు ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 1, 3, 5, 7 బేసి సంఖ్యలనే కదా. అంటే మొదటి 10 బేసి సంఖ్యల సగటు ఎంత, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్స్ సహాయపడుతుంది అనమాట. ఫస్ట్ సమ్కు ఫార్ములా చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n². అంటే మొదటి 10 బేసి సంఖ్యల మొత్తం ఎంతంటే 10n² చేస్తే సరిపోతుంది, 100 అనమాట. ఇప్పుడు యావరేజ్ అంటే ఏం చేస్తాం, సమ్ని ఆ నెంబర్తో డివైడ్ చేస్తాం. సమ్ ఎంత ఇక్కడ మనకి n². ఎన్ని ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం, n ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి nతో డివైడ్ చేస్తాం. మనం n²ని nతో డివైడ్ చేస్తాం అనుకోండి, ఒక n కట్ అవుతుంది, ఫైనల్గా n వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి యావరేజ్ అంటే సగటు, మొదటి n బేసి సంఖ్యల సగటు ఏమవుతుంది అనమాట, n అవుతుంది. అంటే ఇక్కడ మనం కాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. మొదటి 10 బేసి సంఖ్యల సగటు ఏంటంటే 10 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ కదా, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 10. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది అనమాట. అట్లాగే ఈవెన్ నెంబర్స్ అడిగితే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం సమ్కి తెలిసి ఉండాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మనకి ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 2, 4, 6, 8 వీటిని ఈవెన్ నెంబర్స్ అంటాం.
వాటిని యాడ్ చేయగా వచ్చే మొత్తం ఎంతకి సమానం అవుతుందంటే n ఇంటూ n+1కి సమానం అవుతుంది అనమాట. అంటే సమ్ అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఇవే నెంబర్స్ అడిగనుకోండి, n ప్లేస్లో 5 రాస్తాం. 5 ఇంటూ 5+1 అంటే 5 ఇంటూ 6 అంటే 30 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఈ ఫార్ములాస్ని ఉపయోగించి ఆన్సర్స్ రాబట్టి వచ్చినప్పుడు యావరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం ఏం చేయాలి, nతో డివైడ్ చేయాలి. అప్పుడు n గెట్స్ క్యాన్సిల్, n+1 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఎంతకు సమానం అవుతుందంటే n+1. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అని అనుకోండి, 10+1 అంటే 11 అవుతుంది అనమాట. ఇవి గుర్తుంటే మనం కాల్కులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి స్క్వేర్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n లేకపోతే ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అని అడిగాడు. అంటే మొదటి 5 సహజ సంఖ్యల వర్గాల మొత్తము ఎంతని అడిగాడు, వర్గాల సగటు ఎంతని అడిగాడు. అంటే వర్గాల సగటు తెలియాలంటే వర్గాల మొత్తము తెలియాలి. దానికి కూడా మనకు ఫార్ములా ఉందన్నమాట. అంటే స్క్వేర్స్ అడిగినప్పుడు స్క్వేర్స్ అంటే తెలుసు కదా, ఇది న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 అంటే వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు అంటాం. వీటిని స్క్వేర్ చేయగా వచ్చేది 1 స్క్వేర్ చేస్తే 1 ఇంటూ 1 ఎంత 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, వీటి మొత్తం అడిగినప్పుడు అనమాట. ఇప్పుడు సమ్ గురించి మాట్లాడుతున్నాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఈ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే మొదటి 10 సహజ సంఖ్యల వర్గాల మొత్తము ఎంత అడిగినప్పుడు n ప్లేస్లో 10 రాస్తాం అనమాట. 10 రాసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మరి యావరేజ్ అడిగినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీన్ని nతో డివైడ్ చేస్తాం. nతో డివైడ్ చేసి n కట్ అవుతుంది. అప్పుడు ఏం ఫార్ములా మిగులుతుంది, n+1 ఇంటూ 2n+1/6 అనమాట. ఈ ఫార్ములా ఉపయోగించి యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలాగే క్యూబ్స్ అంటే ఘనాల సగటును కూడా అడగొచ్చు అనమాట. ఘనం అంటే 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. వీటి మొత్తము లేకపోతే వాటి సగటు అడిగినప్పుడు ఫస్ట్ సమ్కు ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ అనమాట. అంటే ఘనములు. మనకి సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఉంది కదా, వీటిలో ప్రతి టర్మ్ని స్క్వేర్ చేస్తే క్యూబ్స్ వస్తుందన్నమాట. ఫస్ట్ n స్క్వేర్ చేస్తే n స్క్వేర్, n+1 స్క్వేర్ చేస్తే n+1 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ చేస్తే 4 అనమాట. ఈ ఫార్ములా వస్తుంది. ఇదేంటి, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మొదటి n సహజ సంఖ్యల ఘనముల మొత్తానికి సూత్రము. ఇప్పుడు యావరేజ్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం, యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం nతో డివైడ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక 2 n's ఉన్నాయి, ఒక n కట్ అవుతుంది కాబట్టి ఒక n మిగులుతుంది. n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఈ ఫార్ములా ఉపయోగించి మనం యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మొదటి n సహజ సంఖ్యల ఘనముల సగటు ఎంత అని అడిగినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. అట్లాగే మనకి దీన్ని బేస్ చేసుకుని అంటే ఈ సగటు యావరేజ్ అనే టాపిక్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవో 10, 12, 8, 9 ఇట్లాంటి 15 ఇట్లాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, దీనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇందాక మనకి ఎంతో వచ్చింది, 10.8 ఎంతో వచ్చింది. ఒకవేళ ఈ అన్ని నెంబర్స్కి ఒక కాన్స్టెంట్ నెంబర్ని యాడ్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ 2 యాడ్ చేసాం అన్నిటికీ, అప్పుడు ఇది ఏమవుతుంది, 12 అవుతుంది, ఇది 14 అవుతుంది, 10 అవుతుంది, 11, 16 ఇలా అవుతుంది కదా. అప్పుడు వీటి యావరేజ్ ఎంత అని అడిగినప్పుడు ఏమవుతుందంటే వాటి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే వీటన్నిటికీ మనం ఏ నెంబర్ని అయితే యాడ్ చేసామో దీని యావరేజ్కి అదే నెంబర్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంటే వస్తుంది అనమాట. అంటే ఎంత వస్తుంది దీనికి, వీటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే దీనికి 2 యాడ్ చేస్తే 12.8 వస్తుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు. ఒకవేళ మనం అన్నిట్లోంచి ఏదో ఒక నెంబర్ని మైనస్ చేసాం, 3ని మైనస్ చేసాం, అప్పుడు కొత్త నెంబర్స్ వస్తాయి కదా, వాటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అప్పుడు దీనిలోంచి ఆ నెంబర్ని మైనస్ చేస్తే ఎంతకు సమానం అవుతుందో దానికే సమానం అవుతుంది అనమాట. ఇట్లా మనకి ప్రతి ఇచ్చిన అబ్జర్వేషన్స్లో నెంబర్స్లో అన్ని నెంబర్స్ని
ఏ నెంబర్తో మల్టిప్లై చేసామో అట్లాగే యావరేజ్ని అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ కొత్త నెంబర్స్ యొక్క యావరేజ్ వస్తుంది. అంటే ఏం లేదు, సింపుల్గా ఏ నెంబర్ని యాడ్ చేస్తామో మీన్కి కూడా అదే నెంబర్ని యాడ్ చేస్తాం. ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తామో వాటి మీన్ కూడా అదే నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే ఇంటూ చేసినా డివిజన్ చేసినా కూడా ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ యావరేజ్ అనే టాపిక్లో ఇంకా మనకి ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే వాటన్నిటిని కూడా స్టాటిస్టిక్స్లో నేర్చుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ ఆధారంగా గత ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద నంబర్స్ 517, 139, 195, 176 అండ్ 192. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఏంటి ఫార్ములా ఏంటి, మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, అంటే వీటన్నిటిని ఫస్ట్ కలపాలి. ఇలా కలిపేటప్పుడు పెద్ద నెంబర్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ హండ్రెడ్స్ని, తర్వాత టెన్స్ని, తర్వాత వన్స్ని యాడ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. హండ్రెడ్స్, ఇందులో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, 500, 1 యాడ్ చేసి 600, 700, 800, 900, అంటే మొత్తం 900 ఉన్నాయి అన్ని నెంబర్స్లో కలిపి. ఇప్పుడు టెన్స్ని యాడ్ చేద్దాం. ఇందులో 10, 30 యాడ్ చేస్తే 40, 130, 200, 290 వచ్చింది టెన్స్ అన్నీ యాడ్ చేస్తే. ఇప్పుడు వన్స్ని యాడ్ చేయండి. 7, 9, 16, 21, 27, 29 వీటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 9, 11, 1 అంటే 12, 19 వచ్చింది. అంటే ఇక్కడ రాసుల మొత్తము అంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ ఎంత వచ్చింది, 12, 19 వచ్చింది. ఇప్పుడు మనకి యావరేజ్ సగటు కావాలంటే ఏం చేయాలి, దీన్ని రాసుల సంఖ్యతో డివైడ్ చేయాలి నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో. ఇవి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 1, 2, 3, 4, 5, కాబట్టి 5తో డివైడ్ చేయాల్సి ఉందన్నమాట. 12లో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 2 5s are 10, మైనస్ చేస్తే 2, 1 తీసుకున్నాం. 21లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 4. ఇక్కడ మనం చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేసేయచ్చు, ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒక్కటే ఉంది, ఫస్ట్ ఆప్షన్, అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకసారి చేద్దాం. 4 5s are 20, మైనస్ చేస్తే 1, 9 తీసుకున్నాం. తర్వాత 3 5s are 15, మైనస్ చేస్తే 4, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 8 5s are 40 అవుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ద స్కోర్ ఆఫ్ ద 11 players of a cricket team is as follows: 12, 9, 52, 34, 30, 22, 0, 56, 16, 27 and 72. ఫైండ్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద టీమ్. అంటే ఒక క్రికెట్ టీంలో ఉన్న 11 మెంబర్స్ చేసిన స్కోర్ని కింద రన్స్ని కింద ఇవ్వడం జరిగిందనమాట. వాటి యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. యావరేజ్ కావాలంటే మనకి ఏం చేయాలి, ఫస్ట్ వాటిని యాడ్ చేయాలి కదా. ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ టెన్స్ చూద్దాం. 10, 60, 90, 120, 140, 190, 200, 220, 290. ఇప్పుడు టెన్స్ని యాడ్ చేద్దాం. టెన్స్ని యాడ్ చేసాం. ఇప్పుడు వన్స్ని యాడ్ చేద్దాం. 2, 11, 13, 17, 19, 25, 31, 38, 40 యాడ్ చేస్తే 0, 3, 3 అంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ 330 వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 11 నెంబర్స్ కదా, 11 ప్లేయర్స్ అన్నాడు కాబట్టి 11తో డివైడ్ చేస్తాం అంతే. 3 11s are 33, 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెడతాం. అంటే యావరేజ్ ఎంత అనమాట ఇక్కడ 30. అది ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 70 అండ్ ద యావరేజ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 50 and 58. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 60కి 70కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాం, ఒక నెంబర్ వచ్చింది. అలాగే 50కి 58కి మధ్యలో ఉన్న 4 యొక్క మల్టిపుల్స్ అంటే 4 టేబుల్లో వచ్చే నెంబర్స్, 4 యొక్క గుణిజాలంటాం, 4 యొక్క గుణిజాలంటాం, వాటికి యావరేజ్ కడితే ఒక నెంబర్ వస్తుంది కదా. ఆ రెండింటికి భేదము డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. అందుకని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కనీసం 100 వరకు ఉన్న 25 ప్రైమ్ నెంబర్స్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే.
ఓకే, ఇక్కడ 60కి 70కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 61, 67. ఈ రెండింటికి యావరేజ్ కట్టాలంటే రాసులు మొత్తం 30 రాసుల సంఖ్య 2 రాసులు ఉన్నాయి కాబట్టి 2తో భాగిస్తే ఇక్కడ 128/2 ఎంత అవుతుంది? 64 వచ్చింది నాకు ఆన్సర్. మరి 50కి 58కి మధ్యలో ఉన్న 4 యొక్క గుణిజాలు అంటే 4 ఎక్కంలో వచ్చే నెంబర్స్ ఏమవుతుంది? 52 అండ్ 56. ఇవి రెండు 4 టేబుల్లో వస్తాయి. వీటికి యావరేజ్ కట్టాలి అంటే బై 2 యాడ్ చేస్తే 108/2 అంటే 54 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగారు అంటే 64కి 54కి డిఫరెన్స్ ఎంత మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి బి ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇంతకు ముందే చెప్పాం మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఎన్ అనమాట. జస్ట్ ఆన్సర్ 8 అయిపోతుందంటే మనకి సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? ఎన్ స్క్వేర్. యావరేజ్ అంటే వాటి సంఖ్యతో డివైడ్ చేస్తాం. 2n'sలో ఒక n కట్ అవుతే n మిగిలింది. ఇక్కడ n వాల్యూ ఎంత? 8 అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత అనమాట? సి ఆప్షన్లో ఉన్న 8 అవుతుంది. ఇవి మీరు ట్రై చేసి చూడండి. డైరెక్ట్గా చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 5th వన్. ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. స్క్వేర్స్ మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఫార్ములా అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా. సగటు అంటే దీన్ని nతో డివైడ్ చేస్తే n పోతుంది, ఇంక ఇది మిగులుతుంది. ఇందులో మనం n ప్లేస్లో ఏం రాయాలి? ఇక్కడ 5 రాయాలి. 5 రాస్తాం అనుకోండి, 5 + 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ 5 రాసిన 2 5s are 10, 10కి 1 కలిపితే 11/6 అవుతుంది. ఈ 6 కట్ అవుతుంది. ఇంకా మనకి ఏం మిగిలింది? 11 మిగిలింది. కాబట్టి ఇక్కడ మనకి ఏ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాటిని స్క్వేర్ చేయగా వచ్చే నెంబర్స్ యొక్క యావరేజ్ సగటు అడిగారనమాట. ఫస్ట్ స్క్వేర్ చేద్దాం. 5 5s are 25, 8 8s are 64, 9 9s are 81, 12 12s are 144, 225, 256. ఇవి ఇచ్చిన నెంబర్స్ స్క్వేర్ చేయగా వచ్చిన నెంబర్స్ అనమాట. వాటిని వర్గాలు అంటాం మనం. వీటికి యావరేజ్ అడుగుతున్నారు. ఓకే, అంటే మనం ఫస్ట్ వీటిని యాడ్ చేయాలి కదా. యాడ్ చేద్దాం. ఫస్ట్ 100 ప్లేస్లు చూద్దాం. 1 3 500 వచ్చింది. ఇప్పుడు 10s చూద్దాం. 2 8 16 20 22 27 అంటే 270 వచ్చింది. ఇప్పుడు 1s 5 9 10 14 19 25 యాడ్ చేస్తే 5 9 795 వచ్చింది. ఇదేంటి? సమ్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని నెంబర్స్ ఇచ్చారు? 1 2 3 4 5 6 అంటే దీన్ని మనం 6తో డివైడ్ చేద్దాం. 6 1s are 6, 1 9, 3 6s are 18, 1 5, 2 6s are 12, 3. మనకి 132 మీద ఆన్సర్ ఒక్కటే ఉంది, అది సెకండ్ ఆప్షన్గా గుర్తించవచ్చు. పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నాం అనుకోండి, 5 6s are 30 వస్తుంది. అంటే 132.5 అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. 7th వన్. యావరేజ్ ఆఫ్ 6.5, 10.7, 20.2 అండ్ ఏ ఈజ్ 17. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అంటే ఇక్కడ మనకి ఈ నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 17 వచ్చిందట. అయితే ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం ఫస్ట్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఒకటి వేరియబుల్ ఉంది, దాని నుంచి మిగిలిన నెంబర్స్ యాడ్ చేస్తే అంటే 6.5 డెసిమల్ నెంబర్స్ యాడ్ చేసేటప్పుడు డెసిమల్ కింద డెసిమల్ వచ్చేటట్టు రాసుకోవాలి. 10.7, 20.2, 12 14 పాయింట్ దగ్గర పాయింట్ పెట్టేస్తాం. 1 7 37.4 వచ్చింది. మరి ఇంకా ఒక వేరియబుల్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తే 37.4 ప్లస్ ఏ అవుతుంది అనమాట. సమ్ ఆఫ్ ఐటమ్స్ ఎంత ఇక్కడ మనకి? 37.4 ప్లస్ ఏ. ఇప్పుడు దీన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో డివైడ్ చేయాలి. 1 2 3 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బై 4 చేస్తే ఎంత వచ్చిందట? యావరేజ్ 17 వచ్చిందట. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 17 వేస్తాం.
ఓకే, ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏ ఆన్సర్ వస్తుంది? ఈ 4ని ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేయాలి. 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి RHలోకి ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ 17ని మల్టిప్లై చేస్తుంది. 17 4s are 68. ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే 37.4ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇది ప్లస్ నెంబర్ కాబట్టి RHలోకి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. అంటే 68 మైనస్ 37.4 అనమాట. ఓకే, ఇప్పుడు మనం 68లోంచి 37.4ని మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మనకి డెసిమల్ నెంబర్స్తో హ్యాండిల్ చేయడం నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ మీరు మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం యాడ్ చేయాల్సిన లేదా సబ్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్స్ అన్నింటిలోని డెసిమల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, పాయింట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్లో ఉంది, ఈ నెంబర్లో లేదు, అప్పుడు పాయింట్ పెట్టుకోండి. మరి లేనప్పుడు ఎక్కడ పెట్టుకుంటామంటే చివరిలో పెట్టుకుంటాం. ఇప్పుడు రెండిట్లోని పాయింట్ ఉంది. తర్వాత డెసిమల్ పార్ట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంటే డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత డిజిట్స్ సమానంగా ఉన్నాయా లేదా రెండు నెంబర్స్లోని. ఇందులో ఒక నెంబర్ ఉంది, ఇందులో అసలు నెంబర్ లేదు, అప్పుడు ఏం చేయాలి? జీరోలు పెట్టుకుని సమానం చేయాలి. ఇక్కడ 2 డిజిట్స్ ఉంటే ఇక్కడ 2 జీరోస్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చేట్టు రాయాలి. అంటే 37.4 ఇట్లా రాస్తాం అనమాట. ఇప్పుడు మైనస్ చేస్తే సరిపోతుంది. ఎడిషన్కైనా సబ్ట్రాక్షన్కైనా ఇదే రూల్ అనమాట. మనం 0లోంచి 4 మైనస్ చేయలేం కదా, కాబట్టి బారో తెచ్చుకుంటే ఇక్కడ 7 అవుతుంది, 10 వస్తుంది. 10లోంచి 4 తీస్తే 6, పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం. 7లోంచి 7 తీస్తే 0, 6 మైనస్ 3 3, అంటే 30.6 అవుతుందంటే ఏ వాల్యూ అది ఎక్కడుంది? మనకి బి ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8th one. ద యావరేజ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్. ఇది మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఫార్ములా ఏం చెప్పాం? n² n+1 హోల్ స్క్వేర్ బై 4 అని చెప్పుకున్నాం. యావరేజ్ అంటే దీన్ని ఎంతో డివైడ్ చేసినప్పుడు ఒక n కట్ అవుతుంది. ఇక్కడ n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఇక్కడ ఎన్ని న్యాచురల్ నెంబర్స్? 4 న్యాచురల్ నెంబర్స్. అంటే n ప్లేస్లో 4 రాయాలి. 4 ఇంటూ 4+1 అంటే 5 స్క్వేర్. 5 5 ఎంత? 25 బై 4 అవుతున్నాడు. 4 గెట్స్ క్యాన్సిల్. ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట? 25 అవుతుంది. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th one. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అండ్ ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ క్యూబ్స్ అండ్ స్క్వేర్స్. క్యూబ్స్ యొక్క యావరేజ్ ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాం? n ఇంటూ n+1 స్క్వేర్ బై 4. సమ్ అయితే ఇక్కడ స్క్వేర్ ఉండేది, యావరేజ్ కాబట్టి ఒక n కట్ చేస్తాం కదా. అలాగే స్క్వేర్స్కి యావరేజ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n+1 ఇంటూ 2n+1 బై 6. సమ్ అయితే ఇక్కడ n ఉండేది, అది యావరేజ్ అయినప్పుడు కట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 5 నెంబర్స్ తీసుకున్నారు న్యాచురల్ నెంబర్స్, అంటే n ప్లేస్లో 5 రాయాలి. 5 ఇంటూ 5+1 6 అవుతుంది కదా, 6ని స్క్వేర్ చేస్తే 36 బై 4. 4 టేబుల్ 36లో 9 టైమ్స్ 5 9s are 45 అనమాట. n ప్లేస్లో 5 రాసాం అనుకోండి, 5+1 6, 2 5s are 10కి 1 యాడ్ చేస్తే 11 బై 6. 6 గెట్స్ క్యాన్సిల్ 11. ఇప్పుడు ఏం అడిగాడు? ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. 45లోంచి 11 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 34 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one. ద యావరేజ్ ఆఫ్ 6.5 10 పాయింట్స్. ఆల్రెడీ మనం ఇంతకు ముందే ప్రాబ్లం 7th ప్రాబ్లంలో అనుకుంటా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసాం కదా, సాల్వ్ చేసాం. మీరు ఒకసారి ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 11th one. ద యావరేజ్ ఆఫ్ 3 5 10 అండ్ x ఈజ్ 5. ద యావరేజ్ ఆఫ్ 8 12 15 x అండ్ y ఈజ్ 9. x అండ్ y రెస్పెక్టివ్లీ, అంటే మన వాల్యూస్ అడిగాడు అనమాట. అంటే ఈ మూడింటికి యావరేజ్ 5, ఈ 5టికి యావరేజ్ అంటే 4 నెంబర్స్కి యావరేజ్ కడితే 5 వచ్చింది, ఈ 5 నెంబర్స్కి యావరేజ్ కొడితే 9 వచ్చిందట. అయితే XY వాల్యూస్ అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 3 5 10 x. సెకండ్ నెంబర్స్ ఏంటి? 8 12 15 x అండ్ y. దీని యావరేజ్ ఎంత? 5. వీటి యావరేజ్ ఎంత? 9. అయితే XY వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. మనం యావరేజ్ కట్టాలంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కదా. వీటిని యాడ్ చేస్తే 15 18 ప్లస్ x వేరియబుల్ ఉంది బై 5 వేస్తాం. 4 కదా, సారీ
ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 4, వాటి యావరేజ్ 5 అని ఇచ్చాడు మనకి. దీన్ని సింప్లిఫై చేద్దాం. 4ని ట్రాన్స్పోజ్ చేస్తే 18 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 5s are 20. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 18 ట్రాన్స్పోజ్ చేస్తే 20 మైనస్ 18 అంటే 2 అవుతుంది. 2తో ఉన్న ఆప్షన్స్ మనకి 3rd 4th అంటే ఈ రెండింటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చేద్దాం. వీటిని యాడ్ చేస్తే 8 ప్లస్ 12 20 35. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ తెలుసు కదా 2 అంటే 27 35 37 వచ్చింది. ప్లస్ వై వాల్యూ తెలీదు, ప్లస్ వై బై ఇవన్నీ ఐటమ్స్ 5 ఐటమ్స్, యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 9 వచ్చింది. అంటే 37 ప్లస్ 9 ఈక్వల్ టు 5 9s are 45. ఓకే, 37ని ట్రాన్స్పోజ్ చేస్తే y ఈక్వల్ టు 45 మైనస్ 37 ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ 2 వై వాల్యూ 8. ఎక్కడుంది అది? 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th one. The average of 7 numbers is 23. If each number is increased by 4, what will the new average? అంటే 7 నెంబర్స్ ఉన్నాయట, వాటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 23 వచ్చింది. ఆ 7 నెంబర్స్ని కూడా ప్రతి నెంబర్ని 4 చెప్పున పెంచుకుంటూ వెళ్తే అంటే 4 యాడ్ చేస్తే వచ్చే కొత్త నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందంటే ఈ యావరేజ్కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంత వస్తుంది. 23కి 4 యాడ్ చేస్తే ఎంత? 27. అది ఎక్కడుంది? డి ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th. ఫర్ 6 innings ఏ క్రికెటర్ హ్యాడ్ an average of 100 runs. In the 7th inning he scored 235 runs. His average score increased by అంటే ఒక క్రికెటరు 6 ఇన్నింగ్స్లో చేసిన రన్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 100 వచ్చిందట. 7th ఇన్నింగ్స్లో అతను 235 రన్స్ స్కోర్ చేస్తే అప్పుడు ఆ 7 ఇన్నింగ్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే అది 100 కంటే ఎంత పెరుగుతుంది అంటాడు అనమాట. ఓకే, ఇప్పుడు మనం 7th ఇన్నింగ్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రన్స్ చేశాడు? 235 చేశాడు. మనకి యావరేజ్ అప్పటి వరకు ఎంత ఉంది? 100 ఉంది కదా. దీన్ని 100 ప్లస్ ఎంత? 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 135 ఎక్కువ ఉందన్నమాట. అంటే 100 కంటే ఇన్ని ఎక్కువ రన్స్ చేశాడు. దీన్ని 7 ఇన్నింగ్స్కి సర్దేస్తే మనకు కావాలి ఎంత పెరుగుతుందో వచ్చేస్తున్నమాట. ఎందుకంటే అప్పుడు 7 ఇన్నింగ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 7 అవుతుంది. అంటే 135ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s are 7 65, 9 7s are 63, 2 పాయింట్ పెట్టి 0 పెట్టాం. 2 7s are 14, 6 అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి నియరెస్ట్ వాల్యూ 19 కదా. కాబట్టి మనకి అతను యావరేజ్ స్కోర్ ఎంత పెరుగుతుంది అనమాట? 19 రన్స్ పెరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఈ సమ్ని మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్, యావరేజ్ ఏజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఒక క్లాస్లో ఉన్న 24 స్టూడెంట్స్ యొక్క ఏజెస్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 17 years వచ్చిందట. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఆల్సో ఇంక్లూడెడ్, ఒకవేళ టీచర్ యొక్క ఏజ్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఆ మొత్తం మెంబర్స్ యొక్క యావరేజ్ 18 years అయ్యింది. అయితే ఆ టీచర్ యొక్క ఏజ్ ఎంత? ఇక్కడ 24 స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 17 years వచ్చింది. వీళ్ళకి ఒక టీచర్ని యాడ్ చేసాం, అప్పుడు ఎంత అయ్యిందంటే 18 అయ్యిందంట యావరేజ్. అంటే టీచర్ ఏజ్ ఎంత అంటున్నాడు అంటే ఈ టీచర్ ఏజ్ 17 ప్లస్ 1, అలాగే వీళ్ళందరి కూడా మనకి 1 year పెరిగింది కదా. అంటే ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 24 మెంబర్స్కి 24 years పెరిగింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇయర్ చొప్పున పెరిగింది కాబట్టి ఇది ఒక 24. అంటే ఇక్కడ మనకి ఈ టీచర్ యావరేజ్ ఏమో యాక్చువల్గా టీచర్ని కలిపితే వచ్చిన యావరేజ్ 18 కదా, మనకు ఒరిజినల్ యావరేజ్ 17, దీన్ని 17 ప్లస్ 1 అని రాశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కూడా ఒక్కొక్క సంవత్సరం పెరిగింది కాబట్టి స్టూడెంట్స్ 24 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 24 years పెరిగింది ఓవరాల్గా. అంటే మొత్తం ఎంత పెరిగింది అనమాట? ఇదేమో 18, నెక్స్ట్ ఇది 24 ఎంత అవుతుంది? 42 years అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలాంటివి కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం కాల్కులేషన్స్ ఏమీ చేయవలసిన లేకుండానే మనం ఓన్గా ఆన్సర్ చేయగలుగుతాం, సింపుల్ స్టెప్స్ ఉపయోగించి విత్ ఇన్ సెకండ్స్లో అనమాట.
ఇది మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 15th వన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 10 వర్కర్స్ traveling in a boat increased by 2.8 kgs when one of the worker who weighed 58 kgs is replaced by a new worker. Find the weight. ఇక్కడ ఒక బోట్లో 10 వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంతట పెరిగింది, సమ్ ఎక్స్ అనుకుందాం, ఎంతో తెలియదు. ఏంటంటే ఇందులో ఒక పర్సన్ని రీప్లేస్ చేసాం. అతని వెయిట్ ఎంత అంటే 58 kgs అట. ఓకే, రీప్లేస్ చేస్తే అప్పుడు వాళ్ళ యావరేజ్ వెయిట్ 2.8 పెరిగింది అన్నమాట. అయితే ఆ న్యూ వర్కర్ యొక్క ఏజ్, అతని యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి యావరేజ్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఒకరిని రీప్లేస్ చేయడం వల్ల వాళ్ళ యావరేజ్ ఎంత పెరిగింది, 2.8 kgs పెరిగింది. ఎవరిని రీప్లేస్ చేసాం, 58 kgs ఉన్న ఒక పర్సన్ని ఒక కొత్త పర్సన్తో రీప్లేస్ చేసాం. అంటే వీళ్ళ యావరేజ్ పెరిగింది అంటే దాని అర్థం ఏంటి, ఇతని కంటే ఆ కొత్త వ్యక్తి యొక్క ఏజ్ అనేది వెయిట్ అనేది ఎక్కువనే కదా అర్థం. దీనికంటే ఎక్కువ ఉందని అర్థం అవుతుంది. 58 ప్లస్ ఎంత ఎక్కువ ఉందంటే ప్రతి ఒక్కరి యొక్క వెయిట్ ఎంత పెరిగింది, 2.8 kgs పెరిగింది. అప్పుడు ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. అంటే 10 × 2.8 kgs ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, 58 ప్లస్ 10తో ఇంటూ చేసినప్పుడు 2.8 పాయింట్ పోతుంది. ఇందులో ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ ఒక ప్లేస్ మూవ్ అవుతుంది, 28 అవుతుంది. 28 అప్పుడు ఇది ఎంత అవుతుంది, 86 అవుతుంది కదా. అంటే ఆ కొత్త వ్యక్తి యొక్క వెయిట్ ఎంత అనమాట, 86 kgs. అది ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని మీరు ఇది ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 16. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons ఈజ్ 40 kgs. ఇఫ్ 1 person ఈజ్ రిమూవ్డ్ దెన్ ద యావరేజ్ వెయిట్ బికమ్స్ 38 kg. ద వెయిట్ ఆఫ్ ద రిమూవ్డ్ పర్సన్స్. ఇక్కడ మనకి 8 persons ఉన్నారట. వీళ్ళ వెయిట్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 40 kgs వచ్చేదట. ఇందులోంచి ఒక పర్సన్ని మైనస్ చేస్తే అంటే ఇంక 7 మెంబర్స్ ఉన్నారు. ఆ మిగిలిన మెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 38 kgs వచ్చిందనమాట. అంటే దీని అర్థం ఏంటి, ఆ తొలగించబడిన వ్యక్తి యొక్క వెయిట్ ఇక్కడ 40 కంటే ఎక్కువ ఉంది. అందుకనే తొలగించినప్పుడు వీళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ తగ్గిపోయిందనమాట. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ 8th పర్సన్ ఎవరినైతే తొలగించామో అతని వెయిట్ 40 ప్లస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే ఇవి 7 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ 2 kgs చెప్పుని తగ్గింది కదా. అంటే 7 × 2 = 14 తగ్గింది ఓవరాల్గా. 7 × 2 = 14 అంటే 40 ప్లస్ 7 × 2 = 14 యాడ్ చేసామనుకోండి 54 kgs అనమాట. అంటే తొలగించబడిన వ్యక్తి యొక్క వెయిట్ ఎంత అనమాట, 54 kgs అనమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఏ క్రికెటర్ హ్యాస్ ఎన్ యావరేజ్ ఆఫ్ 77 runs ఓవర్ 12 innings. అంటే ఒక క్రికెటరు 12 innings చేసిన పరుగులకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 77 runs వచ్చిందట. ఇఫ్ హీ స్కోర్డ్ 266 runs ఇన్ 13th innings. ఒకవేళ అతను 13th innings లో 266 runs స్కోర్ చేసినట్లయితే అతని యావరేజ్ స్కోర్ ఎంత పెరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఇంతకు ముందే ఒకటి ఆన్సర్ చేసాం కదా, దాన్ని బేస్ చేసుకుని మీరు సొంతంగా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 18. చేతన్ బాట్ 52 books ఫర్ 1120 ఫ్రమ్ వన్ షాప్ అండ్ 47 books ఫర్ 905 ఫ్రమ్ అనదర్. వాట్ ఈజ్ ద యావరేజ్ ప్రైస్ హీ పెయిడ్ ఫర్ బుక్. అంటే ఒక చేతన్ అనే వ్యక్తి 52 బుక్స్ని ఒక షాప్ నుంచి 1120కి పర్చేస్ చేశాడు. మరొక షాప్ నుంచి 47 బుక్స్ని 905కి పర్చేస్ చేస్తే ఓవరాల్గా ఒక్కొక్క బుక్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత అంటాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఎంతకి పర్చేస్ చేశాడు, 1120కి పర్చేస్ చేశాడు. తర్వాత 905కి పర్చేస్ చేశాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే 52 బుక్స్ కాస్ట్ ఇదనమాట. 47 బుక్స్ కాస్ట్ 905. అంటే మొత్తం మీద అతను ఎంత ఖర్చు చేశాడు అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత ఖర్చు చేశాడు.
ఎన్ని బుక్స్ కోసం 52 అండ్ 47 బుక్స్ కోసం. మొత్తం ఎన్ని బుక్స్ అనమాట అవి 52కి 47 యాడ్ చేస్తే మనకి 99 బుక్స్ కోసం అంతా ఖర్చు పెట్టాడనమాట. యాడ్ చేస్తే 5 2 9 + 1 10 1 అంటే 20/25/99 అనమాట. ఓకే, దీన్ని మనం డివైడ్ చేద్దాం. 20/25ని 99తో డివైడ్ చేస్తే 202లో 99 2 టైమ్స్ ఎంత అవుతుంది 198 అవుతుంది. బారో తెచ్చుకుని మైనస్ చేస్తే 1 9 ఇది 12 అవుతుంది కదా 4. నెక్స్ట్ 5 తీసుకున్నాం. మరి 45లో 99 పోదు కాబట్టి 0 పెట్టుకున్నాం, అంటే 0 టైమ్స్ పోతుందన్నమాట, అంటే 0 అంటే 45. ఇప్పుడు పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 45 అంటే 450లో ఇది ఇంచుమించు 100 కదంటే 4 టైమ్స్ పోతుంది, అంటే 20.4 సంథింగ్ వస్తుంది. అలాంటిది మనకి సిలో ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనమాట, సి ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్. ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 items of the furniture is 16,425. If their prices are in the ratio 3:5:7, the price of the costliest item will be. ఇది మనకి రేషియోకి యావరేజ్కి లింక్ చేసి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ 3 items ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత అంటే 16,425 అట. అయితే వాటి యొక్క ప్రైసెస్ ఇండివిజువల్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు 3:5:7 వస్తే అందులో కాస్ట్లీయెస్ట్ ఐటెం యొక్క ప్రైస్ ఎంత అంటున్నాడు. ఈ రేషియో కూడా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, 3 + 5 8 + 5 15 బై ఎన్ని ఐటమ్స్ 3 అంటే యావరేజ్ 5 వచ్చింది. ఇక్కడ యావరేజ్ ప్రైస్ ఎంత 16,425, అంటే ఇక్కడ 5 యూనిట్స్ వాల్యూ ఎంత అంటే 16,425. ఇందులో కాస్ట్లీయెస్ట్ ఐటెం ఎంత 7 యూనిట్స్ ఉంది కదా, 7 యూనిట్స్ ప్రైస్ ఎంత ఎలా వస్తుంది 16,425ని 5తో డివైడ్ చేసి 7తో ఇంటూ చేస్తే వస్తుంది. 5 టేబుల్ 3 5s are 15, 2 5s are 10, 8 5s are 45, అంటే 3285 into 7 మల్టిప్లై చేస్తే 7 5s are 35, 8 7s are 56 అంటే 59, 5 7 2s are 14 అంటే 19, 1 3 7s are 21 అంటే 22,995. యాక్చువల్గా ఇక్కడ మనం ఈ కాల్కులేషన్ అంతా చేయవసరం లేకుండానే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు చూసిన వెంటనే చిన్న లాజిక్ సహాయంతో. ఇక్కడ మనకి యావరేజ్ ప్రైస్ ఎంత వచ్చింది 16,425, అంటే ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి. ఈ కాస్ట్లీయెస్ట్ ఐటెం యొక్క ప్రైసు దీనికంటే ఎక్కువ ఉంటుంది, చీపెస్ట్ ఐటెం యొక్క ప్రైసు దానికంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి దీనికంటే పెద్ద వాల్యూ ఒక్కటే ఉంది బి ఆప్షన్లో, కాబట్టి అలా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 20th one. The average temperature of a city for the first 16 days of the January is 22 degrees centigrade and the average temperature of the last 16 days of the same month is 26 degrees centigrade. If the average temperature of the entire month is 24 degrees centigrade, what is the temperature on the 16th day? అంటే జనవరి మంత్లో మొదటి 16 డేస్కి టెంపరేచర్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 22 degrees centigrade వచ్చిందట. చివరి 16 డేస్ అంటే ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది 16th డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, 31 డేస్ ఉంటాయి కదా, వాటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 26 degrees centigrade వచ్చిందంట. అలా కాకుండా మొత్తం మంత్కి అంతటికి 1 నుంచి ఫస్ట్ డేట్ నుంచి 31st డేట్ వరకు మొత్తం అన్ని రోజులకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 24 degrees centigrade వచ్చినట్లయితే 16th డే రోజున టెంపరేచర్ ఎంత అంటే 16వ తారీఖు రోజున టెంపరేచర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి రెండిట్లోని 16th డేట్ రిపీట్ అయ్యింది, 2 సార్లు వచ్చింది, ఇందులోనే వచ్చింది ఇందులోనే వచ్చింది. కాబట్టి ఏం చేయాలి మనం వీటి ఈ ఫస్ట్ 16 డేస్ యొక్క మొత్తం టెంపరేచర్కి అలాగే నెక్స్ట్ 16 డేస్ యొక్క అంటే 16 డేస్ నుంచి 31 డేస్ వరకు ఉన్న ఆ టెంపరేచర్ మొత్తం ఆ రెండింటిని యాడ్ చేసి అప్పుడు వాటిలోంచి ఈ 31 డేస్ యొక్క మొత్తం టెంపరేచర్ని మైనస్ చేసామనుకోండి, ఏదైతే రిపీట్ అయిందో అది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 16 రోజులకి యావరేజ్ 22 కాబట్టి 16 రోజుల టెంపరేచర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 16 × 22 వస్తుంది అనమాట. అలాగే ఈ 16 రోజుల యొక్క యావరేజ్ 26 కాబట్టి మొత్తం కావాలంటే ఏం చేయాలి, ఆ 16 × 26 చేస్తే వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసి ఇందులోంచి
మొత్తం 31 రోజుల యొక్క మొత్తం టెంపరేచర్ని మైనస్ చేయాలి. అంటే 31 ఇంటూ యావరేజ్ ఎంత ఇక్కడ 24 మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే 352, 16 22 ఆర్ 352. ఇవి మల్టిప్లై చేస్తే 6 6 ఆర్ 36, 2 1 ఆర్ 2. నెక్స్ట్ 6 ప్లస్ 12 18 ఈక్వల్ టు 6 1 416. ఇందులోంచి ఇది మైనస్ చేస్తే మనకి 4 1 ఆర్ 4, 3 2 ఆర్ 6, నెక్స్ట్ 2 12 అంటే 14, 4 4 అండ్ 7 744. ఈ రెండు యాడ్ చేస్తే 2 ప్లస్ 6 8, 6 7 మైనస్ 744. మైనస్ చేసాం 8 మైనస్ 4 4, 6 మైనస్ 4 2, 7 మైనస్ 7 0. అంటే ఆ 16th డేట్ యొక్క టెంపరేచర్ ఎంత అనమాట 24 డిగ్రీ సెంటిగ్రేడ్. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 21st one. ఇన్ ఏ గోల్ఫ్ క్లబ్ 90% ఆఫ్ members are men and the remaining are women. The average height of the men is 170 centimeters and the average height of the women is 165 centimeters. Find the average height of the club members. 90% మెన్నే ఉన్నారు ఆ క్లబ్లో. దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చామనుకోండి 90/100 అంటాం. 0 0 క్యాన్సిల్ చేస్తే 9/10. అంటే ఆ క్లబ్లో 10 మెంబర్స్ ఉన్నారనుకుంటే అందులో 9 మెంబర్స్ మెన్ అయితే 1 మెంబరు ఉమెన్ అనమాట. ఈ 9 మెంబర్స్ యొక్క యావరేజ్ హైట్ 170 సెంటీమీటర్స్, అలాగే ఉమెన్ యొక్క యావరేజ్ హైట్ 165 సెంటీమీటర్స్ అనమాట. అయితే మొత్తం క్లబ్ అంతటి యొక్క అంటే మెన్ ఉమెన్ కలిపేస్తే వచ్చే మెంబర్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి 9 మెంబర్స్ యొక్క యావరేజ్ హైట్ 170, 1 ఉమెన్ యొక్క అదే ఇంకా మనం రేషియో తీసుకున్నాం కాబట్టి ఒక ఉమెన్ 165. దీన్ని ఎలా రాయొచ్చు మనం? దీన్ని కూడా 165 తీసుకున్నాం అనుకోండి, 165 ప్లస్ ఇప్పుడు ఇందులో 5 సెంటీమీటర్స్ అదనంగా ఉంది 165 కంటే. ఎంత మెంబర్స్ ఉన్నారు? 9 మెంబర్స్. 9 5s ఆర్ 45 అని రాయొచ్చు అనమాట. అంటే ఈ యావరేజ్ వీళ్ళందరినీ కలిపేస్తే వచ్చే యావరేజ్ 165 కంటే అదనంగా ఉంటుంది. ఎంత అదనంగా ఉంటుందంటే ఈ 45ని మనం 10 మెంబర్స్కి షేర్ చేస్తే వస్తుంది అనమాట, బై 10. ఇప్పుడు 10తో డివైడ్ చేసినప్పుడు ఇది 4.5 అవుతుంది కదా. 165 ప్లస్ 4.5 యాడ్ చేస్తే 169.5 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఆ క్లబ్ మెంబర్స్ మొత్తం అందటి యొక్క యావరేజ్ హైట్ ఫైండ్ అవుట్ చేస్తే 169.5 ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 22nd one. The average marks in geography exam of a class of 25 students are 64. అంటే 25 స్టూడెంట్స్ యొక్క జాగ్రఫీలో వచ్చిన మార్క్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 64 వచ్చింది. ఇఫ్ ద మార్క్స్ ఆఫ్ ద 3 స్టూడెంట్స్ వర్ misreaded as 44, 46 and 61, the actual marks are 54, 64 and 67. అంటే అందులో ముగ్గురు మార్క్స్ని తప్పుగా రీడ్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్ మార్క్స్ ఏమో 54, 64, 67. వాటిని ఎలా రీడ్ చేశారు? ఫస్ట్ దాన్ని ఏమో 44, సెకండ్ దాన్ని ఏమో 46గా రీడ్ చేశారు, థర్డ్ వన్ని 61. అంటే యాక్చువల్గా ఇవి రాంగ్, ఇవి రైట్ అనమాట. అంటే మనం వీటిని రీప్లేస్ చేయాలి. అంటే 44నేమో 54 తోటి, 46ని 64 తోటి, నెక్స్ట్ 61ని 67 తోటి, అప్పుడు మనకి కరెక్ట్ యావరేజ్ వస్తుందన్నమాట. ఇక్కడ యాక్చువల్గా మనం రీప్లేస్ చేసినప్పుడు ఎంత పెరుగుతుంది? ఇక్కడ ఒక 10 పెరుగుతుంది. ఇక్కడ ఎంత పెరుగుతుంది? మనకి 18 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 6 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి యావరేజ్ ఎంత? 64 ప్లస్ కొంత పెరుగుతుంది. ఎంత అంటే ఈ మూడింటికి యాడ్ చేసి ఆ 24 మెంబర్స్తో డివైడ్ చేస్తే, 25 మెంబర్స్తో డివైడ్ చేస్తే మనకు వస్తుంది అనమాట. యాడ్ చేస్తే ఎంత? 10 ప్లస్ 18 ఎంత అవుతుంది? 28. 28కి 6 యాడ్ చేస్తే 34. ఈ 34ని 25 మెంబర్స్కి షేర్ చేయాలి కదా. ఓకే, ఒకవేళ
రివర్స్లో ఉందనుకోండి, తగ్గిందనుకోండి, అప్పుడు మైనస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాల్సింది ఇలా రీడ్ చేస్తే అప్పుడు -10 అవుతుంది, ఇలా ఉండాల్సింది ఇలా రీడ్ చేస్తే -18 అవుతుంది, అప్పుడు కలిపి అప్పుడు మైనస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 64 ప్లస్ 34ని 25తో డివైడ్ చేసామనుకోండి, 25 1 * 25, 14లోంచి 9 పాయింట్ పెట్టి 0 తీసుకున్నాం, 3 25 * 75, 5 1 0 పెట్టుకున్నాం, 6 అంటే 1.36. 64కి 1 యాడ్ చేస్తే 65.36 వాళ్ళ యాక్చువల్ కరెక్ట్ యావరేజ్ మార్క్స్ అవుతుందన్నమాట. 65.36 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 23rd one. The average marks obtained by Mahesh in 5 subjects is 62. 5 సబ్జెక్ట్స్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ 62 అట. అండ్ హీ అబ్టైన్డ్ 71 మార్క్స్ ఇన్ ద 6th సబ్జెక్ట్. 6th సబ్జెక్ట్లో అతను 71 మార్క్స్ స్కోర్ చేశారట. వాట్ ఈజ్ ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై మహేష్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్? మొత్తం ఈ 6 సబ్జెక్ట్స్లో అతని యావరేజ్ స్కోర్ ఎంత? యాక్చువల్గా పెరుగుతుంది కదా, 61 కంటే ఇది 6th ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుందో చూద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు? 62 + 9 అంటే యావరేజ్ 62 ప్లస్ అంతకంటే అంత ఎక్కువ ఉంది 9, అంటే ఇది 62 కంటే కొంత ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఈ 9 మార్క్స్ని ఈ 6 సబ్జెక్ట్స్కి, మొత్తం 6 సబ్జెక్ట్స్ అవుతాయి కదా, షేర్ చేస్తే వస్తుంది అనమాట. అంటే 9/6 అనమాట. అంటే 62 ప్లస్ 9ని 6తో డివైడ్ చేయండి, 6 1 * 6, 3 పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నాం, 5 6 * 30 అంటే 1.5 మార్క్స్ పెరుగుతాయి యావరేజ్ స్కోర్. అంటే 63.5 మనకి 6 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ స్కోర్ అవుతుందన్నమాట. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 24th one. The average marks of 8 students. 8 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 7 అట. It was found that marks of one student was taken as 10 instead of 6. అయితే అందులో ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ 6 మార్క్స్ అయితే దాన్ని 10 మార్క్స్గా వేసుకుని యావరేజ్ ఫైండ్ అవుట్ చేశారనమాట. అయితే కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, యాక్చువల్గా 6 మార్క్స్ కానీ వేసుకునేది ఎంత? 10 మార్క్స్. అంటే 4 తగ్గించాలి. ఈ రెండింటిని రీప్లేస్ చేసినప్పుడు 4 మార్క్స్ తగ్గుతాయి, -4 కదా, కాబట్టి అది 7 కంటే తగ్గుతుంది. ఇక్కడ 4 మార్క్స్ తగ్గింది కాబట్టి ఆ 4 మార్క్స్ ఎంతమందికి షేర్ చేయాలి? 8 మెంబర్స్కి షేర్ చేయాలి. అంటే 4ని 8తో డివైడ్ చేస్తే 0.58 * 40 అంటే 0.5 మార్క్స్ తగ్గుతాయి అందరికీ. అంటే 7లోంచి 0.5 మైనస్ చేస్తే మనకి 6.5 మార్క్స్ వస్తుంది. కాబట్టి కరెక్ట్ యావరేజ్ స్కోరు 6.5 అవుతుంది. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 25th. Rashmi brought 50 books at the rate of 8 rupees per each, 46 pens at the rate of 60 rupees each, and 60 pencils at the rate of 30 rupees each. Calculate the average price of all the stationery goods. అంటే ఇక్కడ 50 బుక్స్ని ఒక్కొక్క బుక్ 80 రూపీస్ చొప్పున, 46 పెన్స్ని ఒక్కొక్క పెన్ను 60 రూపీస్ చొప్పున, అలాగే 60 పెన్సిల్స్ని ఒక్కొక్క పెన్సిల్ 30 రూపీస్ చొప్పున పర్చేస్ చేస్తే వాటన్నిటికీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఒక్కొక్క ఐటమ్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటున్నాడు. ఇక్కడ బుక్స్ ఎన్ని? 50. ఒక్కొక్క బుక్ యొక్క కాస్ట్ ఎంత? 80 రూపీస్ ప్లస్. ఇక్కడ పెన్స్ ఎన్ని? 46. ఒక్కొక్క పెన్ యొక్క కాస్ట్ ఎంత? 60 రూపీస్ ప్లస్. ఇక్కడ పెన్సిల్స్ ఎన్ని? 60. ఒక్కొక్క పెన్సిల్ యొక్క కాస్ట్ 30. వీటన్నిటికీ యొక్క యావరేజ్ ఎంత అవుతుందంటే మొత్తం ఐటమ్స్ ఎన్ని? ఇక్కడ బుక్స్ ఏమో 50, అలాగే పెన్స్ 46 అండ్ పెన్సిల్స్ 60 అనమాట. ఇది 4 5 8 40, 2 zeros ప్లస్ ఇక్కడ 0 ఉంది, 6 6 36, 3 4 6 24 ప్లస్ 3 27. నెక్స్ట్ 6 3 18, 2 zeros వస్తాయి. బై టోటల్ ఐటమ్స్ ఎన్ని వస్తాయి? 110, 156 వస్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు
ఇవన్నీ యాడ్ చేస్తే 4000, 2000, 6000, 7000 అయింది. హండ్రెడ్స్ ఇక్కడ 700, 800, 1500 అయింది. టెన్స్ ఇక్కడ 60 యాడ్ చేస్తే 0, 6, 5, 8 అంటే 8560/156 అయిందనమాట. టేబుల్ పోతే కట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా డివైడ్ చేయొచ్చు. 2 టేబుల్ 78 టైమ్స్, 2 టేబుల్ 4280, మళ్ళీ 2 టేబుల్ కట్ చేస్తే 39 టైమ్స్, 2 టేబుల్ 2140. ఓకే, 39తో డివైడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇంకే టేబుల్ అయినా కట్ అవుతుందా? 3 టేబుల్ కట్ అవుతుంది కాబట్టి 2140ని 39తో, ఇది 40కి దగ్గరగా ఉంది కదా. 40 214లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 200కి దగ్గరగా ఉంది. 200లో ఎన్ని 40లు ఉంటాయంటే మనకి 5 4 20 కాబట్టి 5 39 5 9 45 4 5 3 15 + 4 19. 14లోంచి 5 తీస్తే 9, ఇక్కడ 0 ఉంటుంది. 10లోంచి 9 తీస్తే 1, 0 పెట్టాం. ఓకే, ఇది 40 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 4 16, 4 టైమ్స్ పోతుంది. 4 9 36, 3 4 3 12 + 3 15. ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎన్ని టైమ్స్ పోతుంది? 40 8 టైమ్స్, 54.87. ఇక్కడ మనకి 4th ఆప్షన్లోనే ఆ నెంబర్తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని కరెక్ట్ ఆప్షన్గా ఎంచుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 26th one. A batsman scores 50, 56, 42, 38 and 78 in his 5 innings. How much does he need to score in his 6th innings to get his average to 60 in 6 innings? అంటే ఒక బ్యాట్స్మెన్ ఫస్ట్ 5 ఇన్నింగ్స్లో స్కోర్స్ ఎంత చేసినట్టు 50, 56, 42, 38, 78 చేశాడనమాట. అయితే 6th ఇన్నింగ్స్లో అతను ఎంత స్కోర్ చేస్తే ఆ 6 ఇన్నింగ్స్కి యావరేజ్ రన్స్ 60 రన్స్ అవుతాయి అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకి యావరేజ్ 60 అంటే 6 ఇన్నింగ్స్లో కలిపి మొత్తం ఎన్ని రన్స్ స్కోర్ చేయాలి? ఇంటూ 6 అంటే 360 రన్స్ స్కోర్ చేయాలి. ఓకే, ఇప్పుడు వీటన్నిటి స్కోరు మనం యాడ్ చేసి చూద్దాం. 5 + 10, 14, 17, 240. నెక్స్ట్ 6, 8, 16, 24 అంటే 4, 6 అంటే మొదటి 5 ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేశాడు? 264 స్కోర్ చేశాడు. అతను యావరేజ్ స్కోరు 6 ఇన్నింగ్స్లో 60 అవ్వాలంటే ఎంత స్కోర్ చేయాలి? మొత్తం 6 ఇన్నింగ్స్లో కలిపి 360 స్కోర్ చేయాలి. అంటే ఇప్పుడు 6th ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేయాలంటే ఇది మైనస్ చేయండి. అంటే 264 మైనస్ చేస్తే 10లోంచి 4 మైనస్ చేస్తే 6, ఇక్కడ 5 ఉంటుంది కదా. 15లోంచి 6 మైనస్ చేస్తే 9. అంటే అతను 6th ఇన్నింగ్స్లో 96 రన్స్ స్కోర్ చేస్తే అప్పుడు 6 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ స్కోర్ 60 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 27th one. If the average marks of 2 batches 45 and 50 students respectively are 78 and 65, then the average marks of all the students, ఇక్కడ 45 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 78 అండ్ 50 స్టూడెంట్స్ యొక్క మరొక బ్యాచ్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ 65 అయితే మొత్తం అందరినీ కలిపి చూసినప్పుడు వాళ్ళ యావరేజ్ మార్క్స్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 45 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 78, వాళ్ళ మార్క్స్ అన్నిటి మొత్తము ఈ రెండింటిని ఇంటూ చేస్తూ వస్తుంది. అలాగే 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 65 అంటే ఆ 50 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మొత్తము ఆ రెండింటిని ఇంటూ చేస్తే వస్తుంది. ఇప్పుడు మొత్తము ఐటమ్స్ సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు అందరు మార్క్స్ యాడ్ చేసి వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు? ఒక బ్యాచ్లో 45 ఉన్నారు, మరొక బ్యాచ్లో 50 ఉన్నారు. డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఈ రెండు ఇంటూ చేసినట్లయితే 5 8s are 40, 4 7s are 28, నెక్స్ట్ 5 7s are 35, 4 8s are 32 అంటే 67. యాడ్ చేస్తే 0 1 5 3 3 5 1 0 ప్లస్ ఇక్కడ 0 ఉంది. 5 5s are 25, 2 5 6 are 30 + 2 32 బై ఈ రెండు యాడ్ చేస్తే 95. 0 + 0 6 7 6 బై 95.
5 టేబుల్ 1 9 టైమ్స్ 5 టేబుల్ 1 3 5 ఆర్ 15 5 5 ఆర్ 25 2 అంటే ఎంత వచ్చింది 1352/19 డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్లో ఫ్రాక్షన్స్లోనే ఉంది. 1352/19 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 28th one. The average weight of 34 persons is increased by 3 kgs when one person weight 90 kgs is replaced by a new person. వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ ఇలాంటిది మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ 34 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ 3 kgs చొప్పున ఇంక్రీజ్ అయ్యింది. అయితే ఇందులో ఒక పర్సన్ని రీప్లేస్ చేశారు, అంటే నెంబర్ మారదు. ఇక్కడ ఒక పర్సన్ని తొలగించి అతని ప్లేస్లో వేరే మెంబర్ని యాడ్ చేసినప్పుడు మనకి 3 kgs పెరిగిందనమాట. అయితే ఇక్కడ అతను వెయిట్ ఎంత అంటే 90 kgs, అంటే బయటికి తొలగించిన వ్యక్తి యొక్క యావరేజ్ వెయిట్ 90 kgs. అయితే కొత్తగా యాడ్ చేసిన పర్సన్ యొక్క వెయిట్ ఎంత అంటున్నాడు అన్నమాట. అంటే అందరి యావరేజ్ వెయిట్ పెరిగిందంటే ఆ న్యూ పర్సన్ యొక్క వెయిట్ 90 కంటే ఎక్కువ ఉండాలి కదా. ఓకే, 90 ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు 34 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత పెరిగింది? 3 kgs చొప్పున పెరిగింది. కాబట్టి అందరిది కలిపితే ఎంత అవుతుంది? 34 × 3 అవుతుంది అనమాట. ఓకే, 90 ప్లస్ 3 4 12 1 3 3 9 ప్లస్ 1 10 అంటే 192 kgs అనమాట. ఎవరినైతే రీప్లేస్ చేయగా కొత్తగా ఒక పర్సన్ మనం యాడ్ చేసాం కదా, అతని యొక్క వెయిట్ ఎంత అనమాట? 192 kgs. ఎక్కడుందో మనకి 4th ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 29th one. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 men ఈజ్ 25. 30 మెన్స్ యొక్క యావరేజ్ వెయిట్ 25 years అట. ఏజ్ యావరేజ్ ఏజ్ 5 న్యూ మెన్ ఆఫ్ అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 years జాయిన్డ్ దెమ్. ఇంకొక కొత్తగా 5 మెంబర్స్ని వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత అంటే 30 years, ఏజ్ ఎంత అంటే 30 years అట. వాళ్ళు కలిపినప్పుడు మొత్తం అందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటున్నాడు అనమాట. మొత్తం ఎంతమంది అవుతారు? 30 + 5 35 అవుతారు. వాళ్ళ ఏజ్లు మొత్తం ఎంత అవుతుందంటే 30 × 25. మొదటి 30 మంది యొక్క యావరేజ్ ఏజ్ 25 years కాబట్టి వాటి మొత్తం ఎంత అవుతుందంటే 30 × 25. కొత్తగా 5 ఇంక్లూడ్ చేసాం కదా, వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత 30 బై మొత్తం ఎంతమంది అంటే 30 + 5 35. ఇక్కడ పైన రెండిట్లో 30 ఉంది కదా, 30 కామన్ తీస్తే ఇక్కడ 25 ఉంది 5 ఉంది, ఇది 30 అవుతుంది బై 35. ఓకే, ఇక్కడ మనకి 5 టేబుల్ 6 టైమ్స్ 7 టైమ్స్. ఓకే, ఇంకా మనం ఏమైనా కట్ చేయొచ్చు అంటే కట్ చేయలేం. అంటే 36/3 6 are 18 180 బై 7. అంటే 180ని 7తో డివైడ్ చేయండి. 2 7s are 14 4 0 5 7s are 35 5 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇక్కడ కోషియంట్ ఎంత 25, రిమైండర్ ఎంత 5/7 ఇయర్స్ అనమాట. 25 5/7 ఇయర్స్ అవుతుంది యావరేజ్ ఏజ్. అంటే అది ఎక్కడుంది మనకి? 25 5/7 థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 30th one. There are 45 books which have an average weight of 52 grams. 45 బుక్స్ ఉన్నాయంట, వాటి యావరేజ్ వెయిట్ 52 grams అట. సమ్ బుక్స్ ఆర్ బ్లూ, కొన్ని ఏమో బ్లూ కలర్లో ఉన్నాయి, వైల్ అదర్ గ్రీన్, కొన్ని ఏమో గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఈ 5 బుక్స్ బ్లూ బుక్స్ హ్యావింగ్ యావరేజ్ వెయిట్ 40 grams. అంటే 5 బుక్స్ యావరేజ్ వెయిట్ 40 grams. అలాగే 8 గ్రీన్ బుక్స్ యావరేజ్ వెయిట్ 43 grams. 8 గ్రీన్ బుక్స్ యావరేజ్ వెయిట్ 43 grams ఆర్ యాడెడ్, వాటికి ఇంక్లూడ్ చేశారనమాట. దెన్ ద వాట్ ఈజ్ ద యావరేజ్ వెయిట్ అంటే ఇప్పుడు అన్నిటి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అవుతుంది అంటాడు అనమాట. ఇక్కడ ఫస్ట్ 45 బుక్స్ ఉన్నాయి, వాటి యావరేజ్ వెయిట్ 52 grams. అంటే ఇప్పుడు దీనికంటే ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 52 కంటే మనకి తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఎందుకని? మనం కొత్తగా యాడ్ చేసిన బుక్స్ యొక్క వెయిట్ ఈ యావరేజ్ కంటే కూడా తక్కువగా ఉంది కాబట్టి.
ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత తక్కువ ఉంది, దీనికంటే 12 grams తక్కువ ఉంది. అంటే 5 12s are 60 grams తక్కువ అవుతుంది. 5 booksది మొత్తం ఒక్కొక్క బుక్ ఇదే 40 grams అనుకుంటే ఒక్కొక్క బుక్స్కి 12 తక్కువ ఉంది కాబట్టి 5 12s. ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 9 8s are 72 grams తక్కువ ఉంది. టోటల్గా ఎంత తక్కువ వస్తుంది, యావరేజ్ కంటే 132 తక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి యావరేజ్ ఫస్ట్ 52 కదా, మొదటి బుక్స్ యొక్క యావరేజ్, దానికంటే ఎంత తగ్గుతుంది అంటే ఈ మొత్తం ఎంత ఉంది మనకి 132 తక్కువ ఉంది. దీని అంతటిని ఎన్ని బుక్స్కి షేర్ చేయాలి, ఈ యొక్క 45 + 5 50 58కి షేర్ చేయాలన్నమాట. ఓకే, 132ని మనం 58తో డివైడ్ చేసామనుకోండి, 2 58s are 116. 12 6 తీస్తే 6, ఇక్కడ 2లోంచి 1 తీస్తే 1. ఓకే, పాయింట్ పెట్టి 0 పెట్టాం. ఇది ఇంచుమించు ఎన్ని టైమ్స్ పోతుంది, 2 times 3 times పోయింది అనుకోండి, 3 8s are 24 2 15 17 అంటే 2.2 అని సంథింగ్ తగ్గాలి మనకి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది, ఎందుకంటే ఇది 52 కంటే ఓన్లీ 0.75 మనకు తగ్గుతుంది, కానీ ఇది 2 కంటే ఎక్కువ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్స్లో ఉన్న బేసిక్స్ని కనుక మనం బాగా నేర్చుకున్నట్లయితే అది క్వశ్చన్ ఏ మోడల్లో అడిగినా సరే, ఏ డిఫరెంట్ మోడల్లో అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ సహాయంతో మీరు మరికొన్ని క్వశ్చన్స్ని ఓన్గా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.